బడుగు బలహీన వర్గాలు ఉన్నటువంటి అట్టడుగులో ఉన్నటువంటి పేదరికంలో ఉన్నటువంటి ప్రజలకు వర్షాలు వచ్చి ఈ ప్రాంతం అంతా నష్టపోతే ఇండ్లు కూలిపోతే ఇమీడియట్ గా ముఖ్యమంత్రి గారు స్పందించి మరి శాసనసభ్యుడు వేరే పార్టీ వాడని అనకుండా ప్రజల పని చేయాలనే ఆలోచనతో వచ్చి ఇమీడియట్ గా చూసి వెళ్ళిపోవడం కాదు, ఈ ఇండ్లు కట్టిస్తాడు. ఇవాళ 36,000 కోట్ల రూపాయలతోటి ఈ ప్రాంతంలో ఇండ్లు కట్టిస్తుంటే దిస్ ఇస్ ద కమిట్మెంట్ ఫర్ ది టువర్డ్స్ టు ది. అంతేకాదు వారు చాలా వాగ్దానాలు చేశారు. ఇప్పుడు మేము అందరం కూడా మేము కాంగ్రెస్ పార్టీలో ఉన్నా ఆయన ఎప్పుడు 2 ఇండ్లు 2 గదుల ఇల్లు లాట్రిన్ బాత్రూమ్ ఎప్పుడు కట్టిస్తాడని మేము పదే ఆలోచన చేస్తున్నాం. ప్రజలు ఇబ్బంది పడుతున్నారు తరతరాల నుంచి. అది ఎప్పుడో కట్టించినటువంటి బిల్డింగులు ఈనాడు కూలిపోయే పరిస్థితులు ఉన్నది, పిల్లలు నష్టపోయే పరిస్థితి, జీవనోపాధి పోతున్నటువంటి పరిస్థితి, ప్రాణాలు పోతున్న పరిస్థితిలో ఇమీడియట్ గా స్పందించడం అంటే దట్ ఈస్ ద కమిట్మెంట్. ఆ కమిట్మెంట్ గురించి కంగ్రాచులేషన్ చెప్తూ ఈ విధంగా సిటీలో ఎక్కడెక్కడనైతే ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయో అందులో నా ప్రాబ్లం కూడా ఉంది, బతుకమ్మ కుంట. ఆ బతుకమ్మ కుంటది కూడా ముఖ్యమంత్రి గారు మాట్లాడుతున్నారు. అదేవిధంగా జ్యోతిరావు పూలే ఆడిటోరియం కట్టియాలని, డబ్బులంటే ఎవడన్నా ప్రింట్ చేయగలుగుతాడు, రాత్రి టప్ప కొట్టగలుగుతాడు, భూమి ఎడికెళ్ళి తెస్తారమ్మా. అందుగురించి ఆ భూమిలను కాపాడాలనేది నా ఆలోచన. దానికి కూడా ముఖ్యమంత్రి గారు తప్పనిసరిగా స్పందిస్తారని, కేజీ టు పీజీ అంటే చిన్నది ప్రైమరీ నుంచి డిగ్రీ వరకు కూడా చదువుకునే అవకాశం కల్పించాలనే ఆలోచన ఉంది. దానికి కూడా ఒక భూమి చూసాం, అది కూడా గవర్నమెంట్ ల్యాండే. గతంలో సరెండర్ చేసిన ల్యాండ్ కొందరు ఇవాళ కబ్జాదారులు, ఎందుకంటే హైదరాబాద్ లో వారికి ఎక్కువ తెలుసు, ఎందుకంటే గతంలో భూములు కబ్జా చేస్తుంటే అందరికంటే ఎక్కువ స్టేట్మెంట్ ఆయన ఇచ్చిండు, హరీష్ రావు ఇచ్చిండు, వినోద్ ఇచ్చిండు. ఇప్పుడు వీళ్ళపైన ఎక్కువ బాధ్యత ఉన్నది. తప్పనిసరిగా ఇలాంటి భూములు కాజేసిన వాళ్ళని తీసేసుకొని బడుగు బలైన వర్గాలకు ఇండ్లు కట్టిస్తే చిరకాలం హిస్టరీలో నీ పేరు ఉంటుందని చెబుతూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మిత్రులకు నా హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తూ ఇంతటితో మీరు మాకు అప్పుడు మాత్రం గొర్రెపులం కోసం దావా తీయాలి, ఇస్తారు కదా, కొంత కలుగోటు కూడా తేవాలి, తెస్తారా తేరా?